హైదరాబాద్ మాదాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత నెలకొంది. ఆలయం స్థలంలో నిర్మించిన దుకాణాలను హైడ్రా కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో హైడ్రా సిబ్బందికి స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. గుడికి సంబంధించిన ప్లేసెస్ అంతా మీరు బ్లాక్ చేస్తారు. గుడికి సంబంధించిన ప్లేస్ లో హైదరాబాద్ మాదాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత నెలకొంది. ఆలయం స్థలంలో నిర్మించిన దుకాణాలను హైడ్రా కూల్చివేస్తుండగా ఈ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నుమాన్. శంకరి, మాదాపూర్ ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖానామెట్ లోని సర్వే నెంబర్ 55లో అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుపై వెలిసినటువంటి షాపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సో ఈ కూల్చివేతలను అక్కడ ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా స్టేటస్ కో ఉండగా దౌర్జన్యంగా కూల్చివేతలు ఏ విధంగా చేపడతారంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు చేపిస్తున్నటువంటి కూల్చివేతలను అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక జేసీబీలకు ఎదురుగా వెళ్లారు అక్కడ ఆలయ పూజారి, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 35 సంవత్సరాలుగా ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయం ముందు ఏదైతే దుకాణ సముదాయాలు వెళ్తాయి, సో అవన్నీ కూడా కమర్షియల్ గా వాడుతున్నారు. వాస్తవానికి ఆలయానికి సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా ఆక్రమణకు గురయ్యంటూ కూడా కొంతమంది హైడ్రాకు ఫిర్యాదులు ఇచ్చారు. దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి చుట్టూ కూడా వ్యాపార సముదాయాలు వెళ్తాయి, వాటన్నిటిని కూడా కమర్షియల్ గా వాడుతున్నారంటూ కూడా హైడ్రాకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో సో హైడ్రా అధికారులు ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో మాత్రం ఒకంత గందరగోళ వాతావరణం నెలకొంది. జేసీబీకి అడ్డుగా వెళ్లారు అక్కడ ఉన్నటువంటి మహిళలు. ఆలయ పూజారి కూడా జేసీబీకి అడ్డుగా వెళ్లేసి ఆ కూల్చివేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే దాదాపు భారీ పోలీసు బందోబస్తు మధ్య చుట్టూ ఉన్నటువంటి కమర్షియల్ వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. సో ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా ఆలయానికి సంబంధించినటువంటి ఒక కోర్టులో, హైకోర్టులో వివాదం కూడా ఉంది. సో కేసు కూడా ఉంది. సో స్టేటస్ కో ఉండగా దౌర్జన్యంగా సో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేశారంటూ మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శంకరి. రైట్ నుమాన్, థ్యాంక్ యూ.